టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వ సాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం. యాద పెట్టుకోండి, ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి. మీరేమి పీకలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు కింద పొట్టుడు, వాడికి మాత్రం పొట్టోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు గుర్తుందిరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా, చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చినాయి వెనకటి రోజులు. మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో, మేము తులం బంగారం ఇస్తాం మీదికెళ్ళి అన్నారు. ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడవుతుంది. బంగారం అనగానే ఆయనతో కలవడ్డారు. ఏమైంది ఇప్పుడు? బంగారం వస్తుందా? నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాలెం దొంగలు వీళ్ళని చెప్పిన. దండుపాలెం దొంగనా కొడుకులు యాద పెట్టుకొని స్టువర్టుపురం దొంగలు అని ఉంటారు. అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుపోయి యాడనో దగ్గర ఊళ్ళో పెట్టి ఇక కాంగ్రెస్ దొంగలను బోటు పెట్టాలి. గంత దొంగనా కొడుకులు. అందుకే చెప్పిన మా రోజు నమ్మలే మీరు. తొలి రోజు చక్కగా ఇట్లే ఒకటే యాద పెట్టుకోండి, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళ అవస్థ పడాలి. ఒక తప్పు ఓటు ఆఖరికి వస్తారు, ఇప్పుడు రేపు వస్తారు. ఛాన్స్ అమ్మ దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి, డాలర్లు ఉన్నాయి. ఏం చెప్తుంది? మీ అందరికి ఓటుకు 5,000 10,000 చేతులు పెడుతుంది. ఒక నిమిషం మంచిగా తీసుకోండి. 5,000 ఇస్తే ఝాన్సమ్మ వచ్చి 5,000 ఇస్తే మంచిగా అడుగు. ఏమడగాలి? అవు అక్క, మరి మిగిలిన పైసలు ఎవరు ఇస్తారు? 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అగో 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటది. 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటే మరి 26 నెలకు 2,500 ఎంత అవుతుంది లెక్క? 1,05,000 అయిందా కాలేదా? మరి 5,000 ఇస్తే 1,00,000 ఎవడు ఇస్తాడు? మిగిలిన రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా? నాకు ఇస్తాడా? ఎవడిస్తాడు అని బరాబర్ అడగాలి. అదే ముసలిళ్ళకు ఇచ్చిరనుకో 2,000 అడగాలి. అవురా వారి మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. అవు మిగిలిన 50,000 ఎక్కడి అంటే 26 నెలల నాకు 4,000 పెన్షన్ ఇస్తాను, 2,000 ఇచ్చినావు, అది కూడా 2 నెలలు కొట్టినావు. కాబట్టి నాకు 2,000 ఇస్తే మిగిలిన 50,000 ఎవడిస్తాడు రా? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా లేకపోతే ఇక్కడ ఝాన్సీకి ఇస్తాడా? ఎవడిస్తాడు అని అడగాలి. అడుగుతారా లేదా? లగ్గం చేసుకున్న పిల్లలు తులం బంగారం అడుగుతారా? అడగరా?